నచ్చ 45 నిమిషాలు తాగుతున్నాను అదే ఇంటి కూడా రాటు కొడతారా తోట చేతి అదే దాని ద్వారా జరిగింది అవును అది లేకపోతే తీసుకోరా Sali. Sali. సాగునీటి సరఫరాకు సంబంధించి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ బ్యారేజెస్ ఏదైతే కుంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అందింపజేసేటువంటి యొక్క భారం ఏదైతే ఉందో సరఫరా దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మట్టుకు ఏదైతుందో వాటిపై ఆధారపడ్డటువంటి ఒక ప్రాంతానికి కూడా వల్ల మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా. అర్లియర్ ఏదైతుందో అది మేడిగడ్డ అన్నారం సుందిల్లతోనే సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పింది, మేడిగడ్డ అన్నారం సుందిల్లా సింక్ కావడంతో ఇది కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయింది. అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ భారమంతో ఎస్ఆర్ఎస్పీ పడుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు 10 లక్షల ఎకరాలకి ఏదైతుందో ఈ సాగునీరు అందింపు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసేది ఉందో కాళేశ్వరం లేని లోటు కనబడకుండా మేడిగడ్డ అన్నారం సుందిల్లా లేని లోటు కనబడకుండా ఇది మన రాష్ట్రానికి ఖరీఫ్ తీసుకుంటే వరి ధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. ఖరీఫ్ లో వరి ధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దిగుబడి వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చింది. అట్లాగే రబ్బీ కూడా ఏదైతున్నదో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించి ఇవాళ నీటి విడుదల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే ఈ 11,940 ఎకరాలు సాగు కావాలంటే 1 టీఎంసీ నీరు కావాలి. ఈ 1 టీఎంసీ నీరు మనం పొందగలిగితేనే ఈ దాదాపు ఈ 12,000 ఎకరాలు సాగేటువంటి అవకాశం. నేను మంత్రి గారిని వారి దృష్టి తేవడంతో మంత్రి గారు ఏదైతుందో వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రతి టీఎంసీతో మనం సాగేది అదే 10,000 ఎకరాలు అయితే మాకు 1 టీఎంసీ ఇస్తే ఇక్కడ 12,000 ఎకరాలు సాగైతుంది. అక్కడ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి మండలమే కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మండలమే కానీ ఇచ్చేటువంటి ఒక నీరు కూడా ఏదైతుందో దాదాపుగా 100 కిలోమీటర్ల ప్రవాహం రావాలి. గోదావరి ఎస్ఆర్ఎస్పీకి నీరు విడుదల చేస్తే ఇప్పుడు గోదావరి ఏదైతుందో విస్తరించబడింది, స్ప్రెడ్ అయి ఉంది. నీరు చేరుకోవడం ఒక సమస్య, మనం ఆశించిన మేరకు విడుదలైన నీరు చేరుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని నీరు ఏ విధంగా కూడా వృధా కాకుండా పూర్తి స్థాయిలో వినియోగం వచ్చే విధంగా
వీళ్ళు మన మెట్పల్లి ప్రాంతంలో జగసాగర్ ఉంది. అలా ఫార్చునేట్లీ వర్ధకాలం నీరు విడుస్తున్నారు కాబట్టి ఆ జగసాగర్కి వెళ్ళి ఏదైతుందో మన పెద్దాపూర్ వాగు ఉన్నది. పెద్దాపూర్ వాగు ద్వారా ఈ ధర్మారంకి వెళ్ళి మన ఇటికాలకి వెళ్ళి ఏదైతుందో మూటపల్లి కొత్తపేటకి వెళ్ళి బోర్నపల్లి దగ్గర మళ్ళీ గోదావరిలో కలుస్తాయి. బోర్నపల్లి దగ్గర ఇది గోదావరిలో కలుస్తాయి. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది. బై టుమారో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాటర్ ఇక్కడ బోర్నపల్లి దగ్గర రీచ్ అవుతాయి. అదే గోదావరిల ద్వారా రావాలంటే ఏ మేరకు సమకూర్చుకుంటూ కొంత ప్రశ్నార్థం. ఇది ఏమైనా కానీ ఏ పరిస్థితుల్లో కూడా మరి 12,000 ఎకరాల సాగు అనేది దీన్ని కావాల్సిన నీరు అందింపజేయడం ప్రధానంగా భావించి మరి ఎమ్మెల్యే గారు ఏదైతుందో నిన్న ముక్కోటి ఏకాదశి దేవుడు గట్టిగా ముక్కి నిజంగానే అంటున్నానండి. ఏకాదశి గట్టిగా ముక్కి అంటే ఆయన ఇంకా అదే మొక్కులు ఉంటే నేను ఈ ముక్కుడుతో సరిపోదు ఆయన, కొంత కార్యాచరణ కూడా కావాలి, దేవుడు ఆశీర్వచనం ఉన్నాక ఏదైతే మానవ ప్రయత్నం కూడా కావాలి. మనం ఇక్కడ గట్టిగా పట్టుబడుతుంది నీళ్ళు వచ్చి తట్టున్నాయి, లేకపోతే దేవుడిని నమ్ముకుని అక్కడి నుండి అంటే ఇక్కడ మన తిప్పలకైతే తట్టుందని చెప్పంటే వెంటనే 12 గంటల లోపల హైదరాబాద్ చేరుకొని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ ఒక టీఎంసీ నీరు అఫీషియల్లీ వీఆర్ గెటింగ్ నౌ ఈ ఒక టీఎంసీ నీరు ఏదైతుందో అధికారికంగా విడుదల చేయబడే విధంగా ఉత్తర్వులు ఏదైతుందో పొందడం జరిగింది. నీరు విడుదల చేయడం జరిగింది. మనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇవాళ ధర్మపురి కానీ బీర్పూర్ కానీ రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కొంత జాప్యం అయినప్పటికీ కూడా ఏదైతుందో మన వేసంగి పంటకు సరిపెట్టడానికి కావాల్సిన నీరు మరొక టీఎంసీ విడుదల చేస్తుందో దీంతో మనం సరిపెట్టుకోవాలి. అది కూడా క్లియర్. అంటే మన రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి ఏదైతుందో పంట పండే అవకాశం ఉంటుంది. రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి పంట పండే అవకాశం. అంటే వాస్తవంగా ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళ గతం ఏం చేసిండో ఏమో వాళ్ళకి తెలియాలి. ఇవాళ ఏదైతే ఏదో మేము కూడా చేస్తామని చెప్పి అనిపించుకోవడానికి కొరకు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ ఏదైతుందో ఒకసారి వాళ్ళ గతం ఏం చేసిండో పరిస్థితి కూడా బాగుంటుంది. ఇదే రోల్లో బ్రీచ్ అయిపోయి ఏదైతుందో మొత్తం బీర్పూర్ మండలం నర్సింహపల్లె కానీ తుంగూరే కానీ తలధర్మలమే కానీ మొత్తం భూములు అన్ని కోత గురైనవి. మీకు అందరికి తెలుసని చెప్పి అంటున్నా. ఇప్పుడు వీరి దగ్గర తొంతాపురే కానీ చైనే కానీ మొత్తం కోత గురైపోయినాయి. ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు. ఇవాళ 100 ఎకరాలు ఏదైతుందో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో రోళ్ల వాగు సాంకేతిక లోపంతో ఇవాళ బ్రీచ్ అవుతే 100 ఎకరాలు భూమి కోత ఒక్క రూపాయి సాయం చేయలేదు. మత్స్య కార్మికులు ఏదైతుందో పాపం మొత్తము మత్స్య సంపద అంతా కోల్పోయింది. చెప్పాడు, ఒక్క రూపాయి సాయం రాలేదు. సరే ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రైతు కూలీకి సంబంధించి కూడా ఎవరు ఊహించలేదు. రైతు కూలీలకు కూడా ఏదైతుందో ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చడం జరుగుతుంది అని చెప్పి ఊహించలేదు చెప్పండి. రైతు కూలీలకు కూడా ఏదైతున్నదో వాళ్ళు NREGS ఒక బేస్ చేసుకొని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నమోదు అయి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలు అంటే NREGS లో రైతులు కూడా నమోదై ఉన్నారు. మనం పరిగణలోకి తీసుకున్నది ఏంటి అంటే NREGS లో నమోదై ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలు వారికి సంవత్సరాన్ని 12 ఇచ్చే విధంగా అంటే నెలకు 1,000 రూపాయల చొప్పున ప్రథమంగా మన రాష్ట్రంలో అమలవుతుంది. ఇది కూడా ప్రథమం మన రాష్ట్రంలో అమలవుతుంది. జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం బీర్పూర్ ప్రాంత రైతాంగం కానీ ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి ధర్మపూర్ మండల లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరి అంతా ఎండిపోయి ఒక నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితి ఉంటే రైతులంతా నా దగ్గరకు వచ్చినారు. ఈ ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ బీర్పూర్ రైతులు పెద్ద జీవన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినారు.
ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యుడిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు 99% చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ సుమారు 12,000 ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టము. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీపై ఒత్తిడి ఉంది. శివంలో నిర్ణయాలు జరిగిపోయింది. రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఆమోదం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నది. ఒక 1 TMC ఇవ్వాలంటే కష్టం అని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన ముందు రాత్రి లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే తెలియదు అని ఇమీడియట్గా పొద్దున బయలుదేరా దేవుడు తర్వాత మంచిగా గట్టిగా ఇమీడియట్గా రా అని చెప్పారు సార్. అంటే సార్కు ఉన్నటువంటి 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా రైతును ఆదుకునే విషయంలో కూడా ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయాలు కూడా అక్కడటువంటి చీఫ్ ఇంజనీర్లు అంటే టెక్నికల్గా వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి ఇంజనీర్లు కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఈ విధంగా 12,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టి సమయ రైతాంగాన్ని ఆదుకోగలుగుతాం విషయాన్ని అక్కడ మంత్రి గారిని పిలిపించి అధికారులకు విషయం సూచన చేసి మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనస్ఫూర్తిగా వారికి నేను ఒక ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఆ సార్గిత ఆ విషయం ఆ అధికారులను కూడా కన్వీన్ చేయబడినట్టయితే ఈరోజు 12,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా రోడ్డు దిగి వచ్చి రైతు మొత్తం పంట పొలాలు ఎగిపోయి అది చాలా సంతోషం. ఎందుకంటే మనకున్నటువంటి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి, ఏ విధంగా మన నీళ్ళు వస్తాయి, ఏ విధంగా ఆ రైతులు ఆ పంట పొలం ఎండిపోకుండా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారిని మెప్పించి ఈ విధంగా టెక్నికల్గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఇంజనీర్లను కూడా మెప్పించి ఈ విధంగా రైతును ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ వ్యక్తిగా మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఈ సాగునీరు విషయంలో కూడా ఇంత డెప్త్గా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఉదాహరణ ఒకటే నేను మీడియా మిత్రులకు ఎక్కువ చెప్పకూడదు, ఒకటే విషయం చెప్తాను. 60 కోట్లతో రూల వాగు మొదలైతే 140 కోట్లు తీసుకుపోయింది. ఆ పుణ్యం వాళ్ళదే. ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఏదైతే క్లియరెన్స్ కూడా తెచ్చుకునే పరిస్థితులు వాళ్ళే విప్పు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజ్యసభ్యులు, వాళ్ళే సర్కారు ఉన్నారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు. ఈ జిల్లా రూలవాకు సంబంధించిన సమస్య ఏంటంటే పరిష్కారం చేసినట్టయితే ఇలా బీర్పూర్ మండల రైతాంగం సాగునీరు ఉన్న ఇబ్బంది ఉండపో ఇలా ధర్మపురి రైతాంగం కూడా ఇంత ఆందోళన పరిస్థితులు రాకపోతే ఏదేమైనా ఉన్నటువంటి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు అంటే మీ ఉదాహరణ మా మీడియా మిత్రులు చెప్పింది రాయండి దయచేసి. మా మేడారం రిజర్వాయర్ దగ్గర ఆడ వండుకున్న నీళ్ళు పట్టుకుపోయినారు. ఆడ మేడారం రిజర్వాయర్ కాడ మేము ఎక్కడ పొక్కు కొడతామని మేడారం ధర్మాల మండలం అని చెప్పి అక్కడ బండి చేయించుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకొని మరణ సాగర్ ఉండపోచ్చామని రంగనాథ సాగర్ చెప్తున్నారు. ఇదే హరీష్ రావు, ఇదే మనది కేసీఆర్, ఇదే కేటీఆర్. మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి ఏడమైంది, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు జరిగేమైంది. మన ప్రాంతానికి సంబంధించిన రూలవాళ్ళు కానీ మన ప్రాంతాలకు సాగునీరు విషయంలో కానీ ఎందుకు వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వేడి మాట్లాడి శాశ్వత పరిష్కారం ఎందుకు పెట్టారు? ఒకటే ఇంట్లో ఇప్పుడు మాకు రంగనాథపల్లికి సంబంధించిన విషయం నిన్న పోయినా రంగనాథపల్లికి సంబంధించిన 27 గ్రామాలకు ప్రతిసారి జీవన్ రెడ్డి గారిని నీళ్ళు ఇప్పిస్తారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సారే నీళ్ళు ఇప్పిస్తాడు శ్రీజన్తో మాట్లాడి. ఆ రైతులను తీసుకుని పోతే రైతులంతా ఏమైనా సుమారు 200 మంది రైతులు వచ్చింది. ఆ రంగనాథపల్లి సాగర్ సంబంధించిన చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వారీ చేస్తే సుమారు 30 గ్రామాలు 40 గ్రామాలు బతికేది. రిజర్వారీ చేయకుండా అడిషనల్ టీఎంసీ అని చెప్పేసి డీకుంట దగ్గర రిజర్వారీ ఎన్పిఎస్ చేసాడు. 100,000 ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు. కోట్లాది రూపాయల యొక్క బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అది చేయకుండా డీకుంటల 100,000 ఎకరాల 20 లక్షల ఎకరం భూమిని 9 లక్షల చొప్పున రైతుల భూములు. మన బైపాస్ నుంచి కాలువ 7 కోట్లతో కాలువ తయారు చేస్తారంటే ప్రతిపాదన అంతా ఇంజనీర్లతో తయారు చేసి మన కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు. ఇరిగేషన్ వారు నియోజకవర్గానికి సంబంధించిన ఎక్కడెక్కడ నీళ్ళకి సంబంధించి ఇబ్బంది ధర్మపురి జిల్లాలో నియోజకవర్గం కానీ మిగతా జిల్లాలో అంటే వారు చెప్పి సార్ మేము ప్రతిపాదన తయారు చేసిన 7 కోట్ల రూపాయలకు బైపాస్ ఫీల్ చేస్తే నీళ్ళు వచ్చేది. అది వద్దని చెప్పి 300 కోట్ల రూపాయల ప్రతిపాదన తయారు చేయమన్నారు. ఆ 300 కోట్ల రూపాయలు ఎందుకు ఉంటారు కమిషన్లు వస్తాయి.
ఇదే దృష్టి గతంలో 2014 నుంచి 2023 వరకు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ దృష్టి ఏంటంటే ఇల్లు ఆ కాంట్రాక్ట్ వస్తే కాంట్రాక్ట్లలో ఈ విధంగా బడ్జెట్ పెరుగుతుంది, ఈ విధంగా కమిషన్ పెరుగుతుంది ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన లేదు. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన 12,000 ఎకరాల రైతుల భూమిని ఆదుకున్నందుకు జీవితాలు కూడా ఇచ్చిన మాట అమలు జీవో ఇచ్చిన సాయంత్రం 8 గంటలకు జీవో ఇచ్చినారు. పెద్ద హానరబుల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది. మినిట్స్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేపర్ పంపి గవర్నమెంట్ నుంచి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు 2 గంటల నీళ్ళు విడుదల చేసింది. ఇది రైతుల మీద మాకున్నటువంటి శ్రద్ధ. మన వడ్ల కొనుగోలు కూడా విషయం ఎక్కడైనా కటింగ్ అయిందా, 4 కిలోలు 5 కిలోలు గతంలో చేసిన ఇక్కడ కటింగ్ చేసిన దీనికి సాక్ష్యం దాన్ని. రైతుల పక్షాన్ని ఈ విధంగా మేము ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన పెద్ద వారి నేతృత్వంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు. ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే వీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు కానీ వీళ్ళందరూ ఈ నీళ్లు వాళ్ళకు సంబంధించినటువంటి నదిలో కూడా వస్తాయనే విషయాన్ని, గోదావరి నదిలోకి వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారికి, పెద్దలు శాసన మండలి సభ్యులు, గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.